హనీకి ఇలా జరుగుతదని నేను అస్సలు అనుకోలేదు. మన కళ్ళ ముందర మన పెట్‌కి ఏదైనా జరిగితే ఆ పెయిన్ ఎలా ఉంటదో పెట్ పేరెంట్స్‌కి మాత్రమే తెలుస్తది. అసలు డాగ్స్‌కి ఫిట్స్ ఏ రీజన్స్ వల్ల వస్తాయి? హనీకి ఫిట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? అండ్ ఫిట్స్‌కి క్యూర్ ఉందా? హనీకి డాక్టర్ ఏం చెప్పారు? ఏం మెడిసిన్స్ ఇచ్చారు? అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు మీకు చెప్తాను. హనీకి ఏమేం టెస్ట్‌లు చేయించాము? అలాగే సడెన్‌గా ఫిట్స్ వచ్చినప్పుడు డాక్టర్ అవైలబిలిటీలో లేనప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఫిట్స్‌ని కంట్రోల్ చేయడానికి ఏమైనా మెడిసిన్ యూజ్ చేయొచ్చా? ఇలాంటి విషయాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హాయ్ అందరికీ. ఈ వీడియో పెట్ పేరెంట్స్‌కి చాలా బాగా యూజ్ అవుతది. ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే వన్ బై వన్ మీకు అర్థమవుతది. నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫిట్స్ గురించి చాలా మంది అడిగారు. ఫిట్స్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫిట్స్ ని సిజర్స్ అని కూడా అంటారు. అంటే జెనెటికల్ గా ఉండొచ్చు, కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ లో ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్ కూడా అయ్యుండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ట్యూమర్స్ అనుకోండి, క్యాన్సర్స్ వాటికి ఆపరేషన్స్ చేయించుకోవాలి. అండ్ లివర్ ప్రాబ్లమ్స్ అనుకోండి, అంటే వాటి కండిషన్ ని బట్టి అవి క్యూరబుల్ కాదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. జెనెటికల్ గా అయితే అది ఆల్రెడీ మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి దానికి లైఫ్ లాంగ్ అయితే మెడిసిన్ యూజ్ చేయాల్సింది ఉంటుంది. నాకు వీటి గురించి కొంతవరకే తెలుసు. అండ్ హనీకి అయితే కనుక లివర్ ప్రాబ్లం కాబట్టి, అంటే హనీకి లివర్ అనేది క్యూరబుల్ అనమాట. అంటే దానికి తగ్గిపోతుంది. అంటే లివర్ మళ్ళీ నార్మల్ సైజులోకి వచ్చి నార్మల్గా వర్క్ చేసింది అనుకోండి, హనీకి ఫిట్స్ అనేవి రావు. అది నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. బికాజ్ ఎందుకంటే మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా అనేది. హనీకి ఫిట్స్ అనేవి 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాయండి. యాక్చువల్‌గా 6 మంత్స్‌కి ఒకసారి వచ్చేది. అలా వచ్చినప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే గనక, అంటే భయపడి వస్తున్నాయి. అంటే హనీ బిహేవియర్ ఎలా ఉండేది ముందు, ఫిట్స్ వచ్చే ముందు ఎలా ఉండేది అంటే గనక భయపడేదనమాట. భయపడుతూ మా దగ్గరకొచ్చి మా దగ్గర పడుకోవడం ఇలా చేసేది. అంటే ఏదైనా చూసి భయపడుతుందేమో, లేదంటే ఏదైనా ఊహించుకొని భయపడుతుందేమో, అందుకే ఇలా వస్తుందేమో అనుకునేవాళ్ళము. కానీ ఒక 2, 3 టైమ్స్ అలా రిపీట్ అయ్యాక ఒకసారి డాక్టర్‌కి చూపిస్తే బావుంటదనేసి మాకు తెలిసిన డాక్టర్‌కైతే నేను కాల్ చేశాను. ఇలా ఇలా కొట్టుకుంటుంది అని చెప్పాననమాట. అంటే గనక ఆయన వీడియో కావాలమ్మా, వీడియో పెడితే అది పానిక్ అటాకా లేదంటే ఫిట్సా అనేది మేము చెప్పగలము అని అన్నారు. నెక్స్ట్ టైమ్ అయితే వీడియో తీసి పెట్టండన్నారు. అలాగే ఏం చెప్పారంటే గనక అలా వచ్చినప్పుడు దానికి ఐస్ క్యూబ్స్ కానీ, ఐస్ వాటర్ గానీ దాని హెడ్ మీద అండ్ పాస్ మీద అండ్ ఇయర్స్ మీద పెట్టమన్నారనమాట. హనీకి యాక్చువల్‌గా ఆ రోజైతే నాన్ స్టాప్‌గా ఫిట్స్ వచ్చాయి. మామూలుగా అయితే గనక హనీకి 6 మంత్స్‌కి ఒకసారి అలా వస్తాయి ఫిట్స్. కానీ అప్పుడే ఒక 10 డేస్ బ్యాక్ ఫిట్స్ ఆల్రెడీ హనీకి వచ్చాయి. సరే తగ్గిపోయింది కదా అనుకున్నాము. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నాను. అది నాన్ స్టాప్‌గా ఫిట్స్ అయితే వచ్చాయి. నాకు ఏం చేయాలో ఒక్క సెకండ్ నిజంగా అర్థం కాలేదు. చాలా భయమేసింది. అంటే అవి మార్నింగ్ టైమ్ వచ్చాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ నైట్ టైమ్ వచ్చింటే నా పరిస్థితి ఏంటి? ఆ టైంలో ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉండాలి. నేను తీసుకెళ్ళే ఛాన్స్ ఉండాలి. ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ 4 పెట్స్ ఉంటాయి. 3 వాటిని ఆ టైంలో ఇంట్లో వదిలేసి నేను హనీని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళే లోపు ఏమైనా జరుగుతదేమో, ఇలాంటి ఆలోచనలయితే నాకు చాలానే వచ్చాయి. మార్నింగ్ వచ్చింది కాబట్టి దేవుడి దయ వల్ల నేను ఆ టైంలో నాకు డాక్టర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నారు. మార్నింగ్ హనీకి ఫిట్స్ వచ్చాయి, తగ్గిపోతాయిలే అనుకున్నాను. కానీ కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటే నేనైతే మాకు దగ్గరలో ఉన్న డాక్టర్‌కి అయితే కాల్ చేశాను. హోమ్ విజిట్‌కి రమ్మని చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో హనీని నేను ఆటో బుక్ చేసుకొని తీసుకెళ్ళేంత ఛాన్స్ లేదు. అందుకోసం అనేసి హోమ్ విజిట్‌కి అయితే రమ్మన్నాను. వాళ్ళు హోమ్ విజిట్‌కి వస్తామన్నారు. ఇమ్మీడియేట్‌గా ఒక 10 మినిట్స్‌లో అయితే వాళ్ళు వచ్చేసారనమాట. వచ్చి వెంటనే సెలైన్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఒకవేళ తగ్గకపోతే, అంటే ఇది ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ లాగా ఉందమ్మా అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు అవి ఆగకపోతే ఖచ్చితంగా హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాలి. కంటిన్యూస్‌గా సెలైన్స్ అయితే పెట్టాలని వాళ్ళు చెప్పారు. ఒకవేళ తగ్గకపోతే అడ్మిట్ చేద్దామని అనుకున్నాను. ఓకే, బ్లడ్ టెస్ట్ చేస్తామమ్మా ఫస్ట్, ఎందుకంటే ఎందుకొస్తున్నాయనేది రీజన్ అయితే తెలియాలి అని చెప్పారు. ఓకే అని బ్లడ్ అయితే తీసుకెళ్లారు. 1 అవర్‌లో రిపోర్ట్స్ అయితే పంపించారు. బ్లడ్ టెస్ట్‌లో ఏమేమి చేశారంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ షుగర్ టెస్ట్ కూడా చేశారు. అలాగే బ్లడ్ అంటే ఎంతుంది, ఏంటి సీబీపీ అదంతా నార్మల్‌గా అయితే చేసేసారు. అంతవరకు కొన్ని మెడిసిన్స్ అయితే యూజ్ చేయమని ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం మెడిసిన్స్ ఇచ్చారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫిట్స్‌కి అయితే గనుక ఈ గార్డినల్ అనే టాబ్లెట్ ఇచ్చారు. ఈ గార్డినల్ టాబ్లెట్ హనీ 25 కేజెస్ ఉంది. డైలీ 2 వేయమని చెప్పారు. అలాగే ఈ ఎపికేర్ కూడా ఇచ్చారనమాట. ఈ ఎపికేర్ అనేది కూడా డైలీ ఇది సిరప్ టైప్‌లో ఉంటది. ఇది 6 ఎంఎల్ వేయమన్నారనమాట. ఇది యూజ్ చేస్తున్నాం కదా, ఇది ఆపేయమన్నారు. అందుకే ఓన్లీ ఫస్ట్ డేనే వేసాం మేము. ఇది తర్వాత వేయలేదు. ఇది మాత్రము కొద్ది అంటే ఒక 10 డేస్ దీన్ని ఒక 10-15 డేస్ ఇదైతే కంటిన్యూ చేసాము గార్డినల్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ గార్డినల్ ఎలా యూజ్ అవుతుంది అంటే గనక, ఇదైతే మేము 60 ఎంజీ యూజ్ చేసాము. అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్. హనీకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ఫిట్స్ కొంచెం ఈ 60 ఎంజీ ఇచ్చారు. అది కూడా 2 టైమ్స్ వేయమన్నారు. ఇది ఎలా యూజ్ అవుతుంది అని చెప్పారంటే గనక, అంటే హనీని కామ్‌గా ఉంచుతది. హనీకి ఏ ఆలోచనలు లేదంటే ఏ యాక్టివిటీ లేకుండా ఉంచుతదనమాట. హనీ
మ్యాక్సిమం సేపు అంటే ఏ డాగ్ అయినా కూడా ఈ టాబ్లెట్ వేస్తే మ్యాక్సిమం సేపు స్లీపింగ్లోనే ఉంటుంది. అంటే యాక్టివిటీ అనేది ఇంకేం ఉండదన్నమాట. అంటే సరిగ్గా నడవలేక కూడా పోయేదన్నమాట హనీ ఈ టాబ్లెట్ వేస్తే. అంటే ఇక దానికి యాక్టివిటీ అనేదే ఉండేది కాదు. జస్ట్ నిద్రపోతానే ఉండేది. ఫుడ్ తినడం, నిద్రపోవడం, ఫుడ్ తినడం, నిద్రపోవడం. అలాగే ఇది అనేది లివర్ కోసం ఇచ్చారు. యునోమారిన్ అనేది సిరప్ అనమాట. డైలీ ఒక 6 ml మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేయమని చెప్పారు. ఇదైతే నేను ఇది అయిపోయేంత వరకు కంటిన్యూ చేసేయమన్నారు. ఇది యునోమారిన్ లివర్ ఫంక్షన్ అంటే అమోనియా బయటికి వెళ్ళి కొంచెం లివర్ ఫంక్షన్ బాగా వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇది న్యూరోకైన్ పెట్ అనేది సిరప్ ఇచ్చారు. మల్టీవిటమిన్ అండ్ మినరల్స్ అనమాట ఇది. అలాగే ఈ సిరప్ని కూడా ఇది అయిపోయేంత వరకు కంటిన్యూ చేయమన్నారు. అలాగే అల్ట్రాసౌండ్ చేయించి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత లివర్ ఉండాల్సిన సైజులో లేదు అండ్ లివర్లో ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత లివర్కి హెపామెర్జ్ అనే ఒక టాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. అంటే అది అమోనియా కంటెంట్ని బయటికి పంపించి లివర్ బాగా వర్క్ అయ్యేలా చేస్తుందంట. అందుకోసం అనేసి హెపామెర్జ్ అనే టాబ్లెట్ ఇచ్చారు. ఆ టాబ్లెట్ లేదు నా దగ్గర, అయిపోయింది. ఓన్లీ 1 షీటే యూజ్ చేయమని అంటే ఒక 5 days డైలీ 2 టాబ్లెట్స్ యూజ్ చేయమన్నారు. ఆ 5 days అయితే యూజ్ చేశాను. హెపామెర్జ్ టాబ్లెట్ పేరు అయితే. అలాగే డల్కోలాక్ అనేది మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి డల్కోలాక్ అనేది కూడా ఇచ్చారనమాట. అది హ్యూమన్స్ కూడా యూజ్ చేసేది. అది హ్యూమన్ మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఆ డల్కోలాక్ కూడా ఓన్లీ 5 days యూజ్ చేయమన్నారు. అది కూడా నేను 5 days అయితే యూజ్ చేశాను. చాలా మంది బ్లడ్ టెస్టులు చాలా ఫిట్స్ వస్తాయి అని అడుగుతున్నారు. నిజంగా అండి, ఫిట్స్ వస్తే డిలే మాత్రం చేయకండి. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు చనిపోయే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయడానికి బ్లడ్ టెస్టులు చేయించండి. దాని తర్వాత ఫర్దర్గా అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయించండి ఖచ్చితంగా. హనీ ట్రీట్మెంట్కి అంటే బ్లడ్ టెస్ట్లకి, ఆ సెలైన్స్కి అండ్ అల్ట్రాసౌండ్కి వీటన్నిటికీ నాకు ఎంత అయింది అంటే 10K 10,000 దాకా నాకు ఖర్చు అయిందండి. నిజమే, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి పెట్ని చూపించాలి అంటే అది చాలా కష్టమని నాకు కూడా తెలుసు. కానీ దాన్ని అలానే చూస్తూ వదిలేస్తే ఆ గిల్ట్ ఫీలింగ్ మనలో ఉంటుంది. అంటే కనుక తెలిసినా కూడా మనం దాన్ని వదిలేసాము అంటే మన వల్లే అది చనిపోయింది, లేదంటే మన వల్లే దానికి ఏమైనా అయ్యింది అనే బాధను మాత్రం మన జీవితాంతం మోయలేము. డబ్బు అనేది కొంచెం కష్టమే, కానీ మళ్ళీ అనేది సంపాదించుకోవచ్చు అనేది నా ఫీలింగ్ మాత్రమే. కాబట్టేసి అంటే ఇప్పుడు పెట్స్‌కి ఏదైనా కానీ అంటే హెల్త్ ఇష్యూ వస్తే నిజంగానే చాలా ఖర్చవుతది. అది మాత్రం నిజమే. ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తే మాత్రం ఇంకా ఎక్కువ ఖర్చవుతది. అల్ట్రాసౌండ్‌కైతే గనక 5,000 ఇలా తీసుకుంటున్నారు. అంటే 3,500 నుంచి 3,000 నుంచి 5,000 వరకు కూడా తీసుకుంటున్నారు కొన్ని హాస్పిటల్స్‌లలో. బ్లడ్ టెస్ట్‌లకైతే 1,800, 2,000 ఇలా కూడా అవుతుంది. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ విజిట్‌కెళ్తే 500, 800, 350 ఇలా అయితే తీసుకుంటున్నారు కొన్ని ప్లేస్‌లను బట్టి అండ్ హాస్పిటల్స్‌ని బట్టి. నాకేమనిపించింది అంటే ఈ గార్డినల్ టాబ్లెట్‌ని మనం పెట్టుకున్నాం అనుకోండి, డాక్టర్ చెప్పినట్టు ఇమ్మీడియట్‌గా అంటే నైట్ టైంలో కానీ ఎమర్జెన్సీ టైం వచ్చిందనుకోండి, ఆ టైంలో దీన్ని వాటర్‌లో కలిపి వేస్తే అంటే దాని మోషన్ వెళ్ళే దాంతో పెడితే ఫిట్స్ అప్పటికి కంట్రోల్ అవుతాయి కదా! తర్వాత డాక్టర్ దగ్గరికి మనం తీసుకెళ్ళొచ్చు కదా! అంటే ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి డాగ్‌ని కాపాడుకోవచ్చు కదా అని అనిపించింది. కాబట్టి ఫిట్స్ ఉన్న వాళ్ళైతే మీ డాక్టర్‌ని ఒకసారి అడగండి. ఆయన ఏం టాబ్లెట్స్ అంటే ఎమర్జెన్సీ టైంలో ఏం యూజ్ చేయొచ్చు అనేది. అలాంటిది ముందే మన దగ్గర పెట్టుకుంటే మనకు కొంచెం యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన డాగ్‌ని మనం చనిపోకుండా కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఆర్డినల్ టాబ్లెట్ వల్ల విత్‌డ్రాయల్ సింప్టమ్స్ కూడా ఉంటాయండి. అంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేసేసి, ఎప్పుడు పడితే అప్పుడు ఆపేయడానికి అయితే కుదరదు. ఖచ్చితంగా డాక్టర్ అయితే చెప్తారు. ఈ టాబ్లెట్‌ని అంటే మనం ఇప్పుడు ఒక 1 month యూజ్ చేసామనుకోండి, అంటే ఒక 1 month ఈ టాబ్లెట్‌ని యూజ్ చేసిన తర్వాత సడెన్‌గా ఆ టాబ్లెట్‌ని అయితే ఆపేయొద్దు. స్లోగా అంటే ఇప్పుడు డైలీకి 2 వేస్తున్నారనుకోండి, డైలీకి 1 వేయండి. దాని తర్వాత 2 daysకి 1 మార్చండి. అలా స్లోగా తగ్గించుకుంటా వస్తే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ ఉండవండి. లేదంటే గనుక ఇది సడెన్‌గా టాబ్లెట్ ఆపేస్తే కూడా ప్రాబ్లమే. సడెన్‌గా టాబ్లెట్ ఆపేసినా కూడా ఫిట్స్ వస్తాయన్నమాట. ఇది అంటే ఆ ప్రాబ్లమ్ అయితే వస్తది దీంతో. అందుకోసం అనేసి మీరు ఒకసారి యూజ్ చేసే ముందు కానీ, లేదంటే ఆపేసే ముందు కానీ ఒకసారి డాక్టర్‌ని అడిగి మీరు ఆపేయండి. హనీకి అమోనియా కంటెంట్ ఎక్కువ ఉంది అంటే బయటికెళ్ళట్లేదని చెప్పారు కదా! దానివల్ల హనీకి ప్రోటీన్ ఫుడ్ ఏం పెట్టొద్దన్నారండి. ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే పెట్టమన్నారు. ఇంకేమీ పెట్టొద్దన్నారు. చికెన్ కానీ, లేదంటే ఏ బ్రాండ్ ఫుడ్ అయినా కానీ, లేదంటే దాని స్నాక్స్ కానీ ఏమే కానీ ఇవ్వద్దని అయితే చెప్పారు. కాబట్టి నేను హనీకి ఒక 20 days నుంచి ఓన్లీ కర్డ్ రైస్ మాత్రమే పెడుతున్నాను. అండ్ రీసెంట్‌గా డాక్టర్ చెప్పారు ప్రోటీన్ ఫుడ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే దానికి కూడా ప్రోటీన్ అవసరం కదా! ఇప్పుడు దానికి ఫిట్స్ ఏం రావట్లేదు కాబట్టి ఆ టాబ్లెట్స్, మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ప్రోటీన్ అయితే స్టార్ట్ చేసేయండి అని చెప్పారు. కాబట్టి రీసెంట్‌గా ఒక 1 or 2 days నుంచి నేను ప్రోటీన్ ఫుడ్ అయితే పెడుతున్నాను హనీకి.
మాక్సిమం అంతా చెప్పాననే అనుకుంటున్నానండి. ఈ వీడియో ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు అంతే చాలండి. అండ్ ఏ ఒక్క డాగ్ సేవ్ అయినా కూడా నాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు. అండ్ చాలామంది హనీ ఎలా ఉంది? అండ్ హనీని జాగ్రత్తగా చూసుకోండి. హనీకి తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాము అని చాలామంది కామెంట్స్ అయితే చేశారు. నిజంగా వాళ్ళందరికీ పేరున పేరున నా ధన్యవాదాలండి. నిజంగా ఇంతమంది హనీ మంచి కోరుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.